ఉప్పల్ వేదికగా ఆర్సీబీపై సన్ రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 55 పరుగుల తేడాతో గెలుపొందింది. ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ తడబడింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్న ఎస్ఆర్హెచ్ మే 27న ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్లో తన ఆఖరి లీగ్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం దుమ్ము లేపింది. హోమ్ గ్రౌండ్ ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆర్సీబీపై 55 రన్స్ తేడాతో గెలుపొంది ఎస్ఆర్హెచ్ లీగ్ దశను విజయంతో ముగించింది. ఆర్సీబీపై భారీ విజయం సాధించినా నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో పాయింట్స్ లేబుల్లో 3వ స్థానంలో ఉంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ టీం ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఓపెనర్లు హెడ్, అభిషేక్ దూకుడుగా ఆడారు. ఇషాన్, క్లాసెన్ మెరుపులతో ఎస్ఆర్హెచ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. హైదరాబాద్ బ్యాటర్స్లో ఇషాన్ కిషన్ 46 బాల్స్లో 8 ఫోర్లు 3 సిక్స్లతో 79 రన్స్తో చెలరేగాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ 22 బంతుల్లో 56, హెన్రిచ్ క్లాసెన్ 24 బాల్స్లో 51 పరుగులు చేయడంతో హైదరాబాద్ టీం భారీ స్కోర్ చేసింది. హెడ్ 26, నితీష్ కుమార్ రెడ్డి 29 రన్స్ చేశారు. బెంగళూరు బౌలర్స్లో రసిక్ దార్ 2 వికెట్లు తీశాడు. సుయాన్ శర్మ, కృణాల్ పాండ్యాకు చెరో వికెట్ దక్కింది. భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు తడబడ్డారు. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ మెరుపు ఆరంభం ఇచ్చినా మిగతా బ్యాటర్లు భారీ స్కోర్లు చేయలేకపోయారు. వెంకటేష్ ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు, కానీ రెండో ఎండ్లో ఉన్న కోహ్లీ భారీ పరుగులు చేయలేకపోయాడు. కేవలం 15 రన్స్కే సాకిబ్ హుస్సేన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వెంకటేష్ను 44 పరుగుల దగ్గర ఇషాన్ మలింగా అవుట్ చేశారు. పడిక్కల్ 21, కెప్టెన్ రజత్ పాటీదార్ 56, కృణాల్ పాండ్యా 41, డేవిడ్ 15 రన్స్ చేసినా జట్టును గెలిపించలేకపోయారు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో ఇషాన్ మలింగా 2 వికెట్లు తీశాడు. సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్కు తలో వికెట్ దక్కింది. ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ మ్యాచ్తో ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్గా రికార్డులకెక్కాడు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ 280 మ్యాచ్ల రికార్డును అధిగమించాడు. అటు ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు 250కి పైగా స్కోర్ చేయడం ఇది 6వ. హైదరాబాద్ టీం మే 27న ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన జట్టుతో తలపడనుంది. 4వ స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా మధ్య పోటీ నెలకొంది.